ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్ లో చిన్నవారు అనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5,000, చెంకీ దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడ్డి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసే వాళ్ళగా చేసుకునే వాళ్ళగా ఇద్దరికి. 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతాయా? దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మావయ్య, అల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలను పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలను పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలను కూడా పిలిపించు. అంతమంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోలుడు. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి. కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటోంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. ఏనుగంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అంటరా ఏడే? ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో, కండిల్. ఇడియారం, వడియారం, కట్రవల్లి, గడియారం, వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకోండి. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ, బొమ్మారెడ్డి. ఎవడైతే స్పీకింగ్? ఓ, శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడుంది సార్? నిండు కాదు, వాడికి. వడి ఎక్కువ, ఇడి ఎక్కువ, నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి, బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. వడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 పెట్టు. చిల్లర్లేదు, చివర్లో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు. చింపేళ నింపెత్తిరి, పాలవెల్లి ఆకుపెత్తిరి, మండపేట కంచు కత్తిరి, తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలబల్, జూమాని జునింపురవాణి సదస్సు నటశ్రీ పిళ్ళ తాంబోదిని, నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ, కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాం. లేకే వీడికన్నా వాడే బెటర్. బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు.
వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో వెళ్ళి చిన్నారా ఇల్లొస్తానే అలాగే అన్నయ్య, పర్లేదు, పెద్ద ముద్ర కింద అంటలేదు నువ్వు. అలాగే. థ్యాంక్స్ అన్నయ్య. ముంచరిత్ర గిజేసిన వెళ్ళి గుడ్డేట్లే గుడ్డలే బిల్లి. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే, కూర్చోవే. ఓం చిత్తారాం సంతారాం నంచారం. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో ఓకే. 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి కర్మ. తనకే ఇష్టమే. ఓం మంగళసూత్రం కోయంబత్రం ఎంత ఎక్కడా పోదాం. ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందటి, ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్, ఎంత పాటలు. కాపేయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట, ఇంత చాట. వెచ్చుకో. వరలక్ష్మి, వరలక్ష్మి తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డెన్ పనులు ఉన్నాయి. అక్క, పంతులు గారు వచ్చారు. తోలుపాకులు ఒక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగా కానీ. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ రెడీ వచ్చేసరే. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చేయ్. వెళ్ళమ్మా. అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా నచ్చాలి. ఆడి కొమ్మతో వచ్చిన ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండు. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతి. వరలక్ష్మి తలుపుతేవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది, అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 ఏజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాడిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గారు నీకు గుళ్ళో తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటే బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది, ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. త్వరలో మన పెళ్ళి, అంతే. మిగతాదంతా మర్చిపో, చంపేస్తా.
రేపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. ఆ రమణ గారిని చంపేస్తానన్నా, చంపేస్తా. రేయ్ నువ్వు ఆవేశపడకరా. అసలు వాడి కాదు, మీ అన్నయ్య ఏమనుకుంటాడు? ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరే నా కంగారు పడకు, నా మాట విను. నా తండ్రివి కదా, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు.